ఇప్పుడున్న పరిస్థితిలో ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇతను గత ఇతను యుక్త వయసుకు వచ్చిన దగ్గర నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా చేస్తూ ఒక గొప్ప సాంప్రదాయానికి తెరదీసిన వ్యక్తి నవీన్ యాదవ్ గారు. ఎలా అంటే ఆయన ఏ పదవి లేకపోయినా 2 సార్లు పోటీ చేశారు. ఆయన పోటీ చేసినా ఓడిపోయినా సరే కానీ ఎప్పుడు ప్రజల మధ్యనే ఉండి ప్రజలకు ఏం అవసరం వచ్చినా నేనున్నానని ముందుకొచ్చేటటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి మన నవీన్ యాదవ్ గారు. అలాగే చాలా మంది విషయాల్లో నేను చూస్తున్న పరంపరలో ఆయన చాలా మందికి సహాయం చేయడం చూశాను. ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ గారి ఎందుకు అంటే నేను నిజంగా ఒక పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తిని కాదు, కానీ నవీన్ యాదవ్ లాంటి యువకుడు, మంచి వ్యక్తి, మానవతావాది గెలిస్తే మన నియోజకవర్గంలో, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాది రెహమత్నగర్ డివిజన్. సిఎన్ రెడ్డి గారు మా నాయకులు. అంటే వాస్తవంగా అతను ఎప్పుడు కూడా సిఎన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి ఈ సందర్భంగా అవకాశం వచ్చింది కాబట్టి. ఆయన ఎప్పుడు చాలా సామాన్యంగా అక్కడే ఎప్పుడు మేము పోతా ఉంటాం, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులం కాబట్టి వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడో చోట నిలబడి పని చేపిస్తూ ఉంటాడు మా డివిజన్ లో. ఎక్కడో చోట అరే చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడే అని చెప్పి అనుకుంటుంటాం. అలాగే మేము నవీన్ యాదవ్ గారి గురించి ఆలోచించినప్పుడు కానీ చేసినప్పుడు కానీ తర్వాత మా ఆఫీస్ నవీన్ యాదవ్ గారి ఆఫీస్ పక్కనే మాది తెలంగాణ మూవీ టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫీస్. నేను జనరల్ సెక్రటరీ. ఆయన గురించి చూస్తుంటాను. కొంతమంది సేవా కార్యక్రమాలు కానీ ఆయన చాలా మందికి ఉపయోగపడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి యువకుడికి రేవంత్ రెడ్డి గారు, అలాగే మా వివేక్ వెంకటస్వామి, ఆయన అంటే మాకు చాలా అభిమానం, చాలా ప్రేమ. ఆయన ఎప్పుడైనా సరే ఏ పని మీద ఎవరు వెళ్ళినా సరే ఎంత రెస్పాన్స్ ఉంటుందంటే అంత రెస్పాన్స్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నా విషయంలో ఎవరి గురించి నేను చెప్పను, వివేక్ వెంకటస్వామి. అలాగే మా లీడర్ గురించి కూడా చెప్పాలా, అనంతయ్య అని మా ఇందిరానగర్ బస్తీ మాది. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా అభిమానంగా ఉంటారు. కాంగ్రెస్ కే ఎక్కువ ముగ్గురు, బీఆర్ఎస్ ఛాన్స్ లేదా అంటే బీఆర్ఎస్ ఉందండి, ఎందుకంటే లేదని అనకూడదు. ఆయన మన మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఆయన కూడా చాలా స్పందించి చాలా పనిచేసేటోడు. కాబట్టి ఆయన్ని 3 సార్లు మనమే గెలిపించుకున్నాం. ఈవేళ నవీన్ యాదవ్ అవకాశం అని అడుగుతున్నాం. ఆ ఫ్యామిలీలో వద్దు బాబు, మేము రాజకీయాలు దూరంగా ఉంటానంటే కావాలని తీసుకొచ్చి ఏదో చెంపదొస్తుందనే ఆలోచనతో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇందులో ఎలాంటి గెలుపు ఉండదండి. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారితో జూబ్లీహిల్స్ కి సంబంధాలు తెగిపోయినాయి. ఇంకా అంతేనండి, ఎందుకంటే ఆ వ్యక్తి అంత గొప్పగా చేశాడు కాబట్టి ఆ వ్యక్తిని ప్రేమించారు, ఆదరించారు. ఈవేళ ఏ పదవి లేకుండా గత 15 సంవత్సరాలుగా నేను చూస్తున్నా ఆ కుర్రోడు మన వెంకట గాని లేకపోతే వీళ్ళు కానీ చాలా సందర్భాల్లో చాలా మంది ఇబ్బందుల్లో వ్యక్తులను కాపాడటం మేము చూస్తున్నాం, పక్క నుండే చూస్తుంటాం. కాబట్టి ఇలాంటి యువకుడు మన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వస్తే, నవీన్ గాని ఎమ్మెల్యేగా వస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించాం, ప్రగతిని సాధించుకోగలుగుతాం. ఇది ఎంతో క్రిటికల్ నియోజకవర్గం కాబట్టి రేవంత్ రెడ్డి గారి చూపు కూడా మన నియోజకవర్గం మీద ఉంది కాబట్టి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను చెప్తాను. గెలిపించుకోవాలని నవీన్ యాదవ్ గారిని నిజంగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఈ టికెట్ ఇచ్చి చాలా మంచి పని చేశారు. తప్పనిసరిగా నవీన్ యాదవ్ గారు కొంతమంది 15,000తో గెలుస్తారంటున్నారు, కొంతమంది 30,000తో గెలుస్తారంటున్నారు, కొంతమంది 1,00,000 ఓట్లతో గెలుస్తారంటున్నారు. కానీ ఎవరు ఊహించని అత్యధిక మెజారిటీలతో నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు నేను అంటాను. బీజేపీ హస్తం ఎలా ఉంది ఇక్కడ? బీజేపీకి పెద్దగా ఏం లేదండి. ఎందుకంటే బీజేపీ గురించి ఇప్పుడు కేంద్ర ఎన్నికలు జరిగేటప్పుడు అయితే బీజేపీ గురించి ఆలోచిస్తారు తప్ప స్థానికంగా జూబ్లీహిల్స్ ప్రజలు ఎలా ఉంటారంటే చాలా విఘ్నులు, చాలా తెలివైన వారు. ఇప్పుడు మన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆలోచిస్తారు. పార్టీ కంటే కూడా వ్యక్తికి మనస్తత్వాన్ని బట్టి ఓటు వేయడం జరుగుతుంది, మంచి వ్యక్తిత్వానికి బట్టి ఓటు వేయడం జరుగుతుంది. కాబట్టి నవీన్ యాదవ్ ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న కుర్రోడు, యువకుడు. 100% గెలుపు భయం రాసి పెట్టుకో. ఈ రోజు గెలుస్తారన్న మీరు రేపు ఎటువంటి పరిణామం వచ్చినా మళ్ళీ ఇదే మాట మీరు మాట్లాడతారు? ఖచ్చితంగా మాట్లాడతాను, ఖచ్చితంగా 100% మాట్లాడతాను. ఎందుకంటే ఏదో నాకు వచ్చేది ఏం లేదు. నేను అసలు ఆ పార్టీయే కాదు, ఇంకందుకంటే ఏం చెప్తాను. నేను ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి నేను చెప్తున్నా. నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు 100%. ఇప్పుడున్న పరిస్థితిలో ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇతను యుక్త వయసుకు వచ్చిన దగ్గర నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా చేస్తూ ఒక గొప్ప సాంప్రదాయానికి తెరదీసిన వ్యక్తి నవీన్ యాదవ్ గారు. ఎలా అంటే ఆయన ఏ పదవి లేకపోయినా 2 సార్లు పోటీ చేశారు. ఆయన పోటీ చేసినా ఓడిపోయినా సరే కానీ ఎప్పుడు ప్రజల మధ్యనే ఉండి ప్రజలకు ఏం అవసరం వచ్చినా నేనున్నానని ముందుకొచ్చేటటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి మన నవీన్ యాదవ్ గారు. అలాగే చాలా మంది విషయాల్లో నేను చూస్తున్న పరంపరలో ఆయన చాలా మందికి సహాయం చేయడం చూశాను. ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ గారి ఎందుకు అంటే నేను నిజంగా ఒక పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తిని కాదు, కానీ నవీన్ యాదవ్ లాంటి యువకుడు, మంచి వ్యక్తి,
మానవతావాది గెలిస్తే మన నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాది రెహమత్నగర్ డివిజన్. ఓకే, రేవంత్ రెడ్డి. సిఎన్ రెడ్డి గారు మా నాయకులు. అంటే వాస్తవంగా అతను ఎప్పుడు కూడా సిఎన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి ఈ సందర్భంగా అవకాశం వచ్చింది కాబట్టి. ఆయన ఎప్పుడు చాలా సామాన్యంగా అక్కడే ఎప్పుడు మేము పోతా ఉంటాం, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులం కాబట్టి వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడో చోట నిలబడి పని చేపిస్తూ ఉంటాడు మా డివిజన్ లో. ఎక్కడో చోట అరే చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడే అని చెప్పి అనుకుంటుంటాం. అలాగే మేము నవీన్ యాదవ్ గారి గురించి ఆలోచించినప్పుడు కానీ చేసినప్పుడు కానీ తర్వాత మా ఆఫీస్ నవీన్ యాదవ్ గారి ఆఫీస్ పక్కనే మాది. ఓకే, మాది తెలంగాణ మూవీ టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫీస్. నేను జనరల్ సెక్రటరీ. ఓకే. ఆయన గురించి చూస్తుంటాను, కొంతమంది సేవా కార్యక్రమాలు గాని ఆయన చాలా మందికి ఉపయోగపడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి యువకుడికి రేవంత్ రెడ్డి గారు అలాగే మా వివేక్ వెంకటస్వామి ఆయన అంటే మాకు చాలా అభిమానం, చాలా ప్రేమ. ఆయన ఎప్పుడైనా సరే ఏ పని మీద ఎవరు వెళ్ళినా సరే ఎంత రెస్పాన్స్ ఉంటుందంటే అంత రెస్పాన్స్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నా విషయంలో ఎవరి గురించి నేను చెప్పను, వివేక్ వెంకటస్వామి అన్న. అలాగే మా లీడర్ గురించి కూడా చెప్పాలా, అనంతయ్య అన్నని మా ఇందిరానగర్ బస్తీ మాది. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా అభిమానంగా ఉంటారు. అన్న మీరు అన్నట్టు కాంగ్రెస్ కే ఎక్కువ ముఖ్యంటున్నారు, బీఆర్ఎస్ ఛాన్స్ లేదా అంటే బీఆర్ఎస్ ఉందండి, ఎందుకంటే లేదని అనుకోడు. ఆయన మన మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఆయన కూడా చాలా స్పందించి చాలా పనిచేసేటోడు. కాబట్టి ఆయన్ని 3 సార్లు మనమే గెలిపించుకున్నాం. ఈవేళ నవీన్ యాదవ్ అవకాశం అని అడుగుతున్నాం. ఆ ఫ్యామిలీలో వద్దు బాబు మేము రాజకీయాలు దూరంగా ఉంటానంటే కావాలని తీసుకొచ్చి ఏదో చెంపదొస్తుందనే ఆలోచనతో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇందులో ఎలాంటి గెలుపు ఉండదండి. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారితో జూబ్లీహిల్స్ కి సంబంధాలు తెగిపోయినాయి. ఇంకా అంతేనండి, ఎందుకంటే ఆ వ్యక్తి అంత గొప్పగా చేశాడు కాబట్టి ఆ వ్యక్తిని ప్రేమించారు, ఆదరించారు. ఓకే. ఈవేళ ఏ పదవి లేకుండా గత 15 సంవత్సరాలుగా నేను చూస్తున్నా ఆ కుర్రోడు మన వెంకట గాని లేకపోతే వీళ్ళు కానీ చాలా సందర్భాల్లో చాలా మంది ఇబ్బందుల్లో వ్యక్తులను కాపాడటం మేము చూస్తున్నాం, పక్క నుండే చూస్తుంటాం. కాబట్టి ఇలాంటి యువకుడు మన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వస్తే, నవీన్ గాని ఎమ్మెల్యేగా వస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించాం, ప్రగతిని సాధించుకోగలుగుతాం. ఇది ఎంతో క్రిటికల్ నియోజకవర్గం కాబట్టి రేవంత్ రెడ్డి గారి చూపు కూడా మన నియోజకవర్గం మీద ఉంది కాబట్టి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను చెప్తాను. గెలిపించుకోవాలి నవీన్ యాదవ్ గారిని. నిజంగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఈ టికెట్ ఇచ్చి చాలా మంచి పని చేశారు. తప్పనిసరిగా నవీన్ యాదవ్ గారు కొంతమంది 15,000తో గెలుస్తారంటున్నారు, కొంతమంది 30,000తో గెలుస్తారంటున్నారు, కొంతమంది 1,00,000 ఓట్లతో గెలుస్తారంటున్నారు. కానీ ఎవరు ఊహించని అత్యధిక మెజారిటీలతో నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు నేను అంటాను. బీజేపీ హస్తం ఎలా ఉంది ఇక్కడ? బీజేపీకి పెద్దగా ఏం లేదండి, ఎందుకంటే బీజేపీ గురించి ఇప్పుడు కేంద్ర ఎన్నికలు జరిగేటప్పుడు అయితే బీజేపీ గురించి ఆలోచిస్తారు తప్ప స్థానికంగా జూబ్లీహిల్స్ ప్రజలు ఎలా ఉంటారంటే చాలా విఘ్నులు, చాలా తెలివైన వారు. ఇప్పుడు మన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆలోచిస్తారు. పార్టీ కంటే కూడా వ్యక్తికి మనస్తత్వాన్ని బట్టి ఓటు వేయడం జరుగుతుంది, మంచి వ్యక్తిత్వానికి బట్టి ఓటు వేయడం జరుగుతుంది. కాబట్టి నవీన్ యాదవ్ ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న కుర్రోడు, యువకుడు. 100% గెలుపు భయం రాసి పెట్టుకో. ఈ రోజు గెలుస్తున్న మీరు రేపు ఎటువంటి పరిణామం వచ్చినా మళ్ళీ ఇదే మాట మీరు మాట్లాడతారు? ఖచ్చితంగా మాట్లాడతాను, ఖచ్చితంగా 100% మాట్లాడతాను. ఎందుకంటే ఏదో నాకు వచ్చేది ఏం లేదు. నేను అసలు ఆ పార్టీయే కాదు, ఇంకందుకంటే ఏం చెప్తాను. నేను ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి నేను చెప్తున్నా, నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు 100%.